హలో ఫ్రెండ్స్, మేమైతే ఔరంగాబాద్లో ఉన్న సిద్ధార్థ గార్డెన్కి అయితే వెళ్ళినాము. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళు మేము కలిసి వెళ్ళినాము. పోయిన ఫ్రైడే రోజు వచ్చిండ్రు. సాటర్డేకి అయితే మేము గార్డెన్కి వచ్చినాము. చూడండి, పెద్ద గార్డెన్ ఉంటుంది, జూ కూడా ఉంటుంది. చూడండి, మొత్తం చూపిస్తా. చాలా పెద్ద గార్డెను. స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారు ఆ రోజైతే. గార్డెన్ చూసిన తర్వాత మేము ఇంకొకటి చూడడానికి వెళ్ళినాము. బీబీ-కా మక్బరా అని, తాజ్మహల్ లాగుంటుంది సేమ్. చూపిస్తా, అది కూడా స్కిప్ చేయకండి. అది కూడా చూడండి, లాస్ట్లో వీడియో పెట్టిన. అది కూడా సాటర్డే రోజు అయితే రెండు చూడడానికైతే వెళ్ళినాము. గార్డెన్ ఒకటి, బీబీ-కా మక్బరా ఔరంగాబాద్లో. చూడండి, చాలామంది వచ్చారు. మన తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు చాలామంది వచ్చారు. చాలామంది వస్తారు చూడడానికి. చాలా పెద్ద గార్డెన్ ఇదైతే. స్టాచ్యూస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ బుద్ధ విగ్రహం కూడా ఉంది, కాపర్ది. చూడండి, చాలా పెద్దగా ఉంది గార్డెను. ఈ గార్డెన్ అయిపోయిన తర్వాత జూ కూడా ఉంది, ప్రాణి సంగ్రహాలయం అంటారు. అది కూడా చూపిస్తా, చూడండి. చాలామంది వచ్చారు స్కూల్ పిల్లలైతే ఆ రోజు. వీడియోలో అయితే నేను ఎక్కడ లేను, వీడియో తీసింది నేనే కాబట్టి నేను కనిపించలేదు. ఇంకా ఎల్లోరా కూడా వెళ్ళినాము. అది కూడా వీడియో అప్లోడ్ చేస్తా. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి నేనైతే స్టిచ్చింగ్ అయితే ఏం చేయలేదు. నాకు ఈ వీడియోలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం లేకుండే. అందుకే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తున్నా. ఒక లాంగ్ ఫ్రాక్ అయితే పొద్దున అప్లోడ్ చేసిన. ఇప్పుడు ఇది ఇంకా ఉన్నాయి వీడియోలు, బ్లౌజులై ఇట్లా. ఇక్కడ ట్రైన్ ఉన్నది. ట్రైన్ ఎక్కుదామంటే మా పిల్లలు వద్దన్నారు, చిన్న పిల్లలమా అని. ట్రైన్ అయితే ఎక్కలేదు. ఇంకా ఎండనే ఉండే, సాయంత్రం అయినా కానీ. చాలా పెద్దగా ఉంది గార్డెన్ అయితే. చూడండి, చాలా సంవత్సరాలు అది. పెద్దగా ఉంది. మేమైతే మొత్తం తిరగలేకపోయినాం గార్డెన్ తర్వాత ఇప్పుడు వచ్చినాం జూకు. అందులోనే ఉంటుంది, వింత వింత జంతువులు అయితే ఉన్నాయి. మనం ఎప్పుడు చూసినవన్నీ వేరేగా కొత్తవి అయితే ఉన్నాయి. చూడండి, వాటి పేర్లు అయితే తెలియదు నాకు.
అక్కడ రాసి అయితే ఉండే కానీ నేనైతే అంత చూడలేదు. చూడండి కొత్తగా చాలా దూరములు ఉన్నాయి. కొన్ని దూరం నుంచి కనిపించినాయి, కొన్ని దగ్గర కూడా కనిపించినాయి. చూడండి మొత్తం. నేనైతే ఫస్ట్ టైము జూ వచ్చుడు. హైదరాబాద్లో కూడా ఎప్పుడు చూడలేదు జూ. ఇక్కడైతే ఫస్ట్ టైం వచ్చిన, మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారని. చూడండి ఇవేంటియో కొత్తగా ఉన్నాయి. నడుస్తుంటేనే వీడియో తీసిన మొత్తము. చాలా టైం పడుతుంది మొత్తం తిరిగి చూడాలంటే. చూడండి ఇక్కడ అయితే పులులు ఉన్నాయి. 3 కలర్స్ అయితే ఉన్నాయి. 3 పులులు. వీటికి పేర్లు కూడా ఉన్నాయి. ఏమేమో పేర్లు ఉన్నాయి. చూడండి మా పిల్లలైతే పేర్లు పెట్టి పిలిచిండ్రు. అక్కడ రాసి ఉంది పేర్లు. చూడండి అదే. చాలా పెద్దగా కట్టిండ్రు, పై దాకా కట్టిండ్రు మొత్తం. చూసారా ఎంత పెద్ద కట్టిరో దీనికి. ఇప్పుడు ఇంకొకటి అది అయిపోయింది. ఇప్పుడు ఇది సెకండ్ది. చూడండి అటు ఇటు తిరుగుతున్నాయి. ఇది 3వది. చూడండి ఇదొక కలర్ ఉంది. కలర్స్ అయితే వేరే వేరే ఉన్నాయి. చూడండి ఇక్కడ వాటర్లో అయితే ఇది స్నానం చేసింది. తర్వాత చెట్టు దగ్గరకు పోతుంది, చెట్టు ఎక్కడానికి. చూసారా ఎంత పెద్దగా ఉంది. అక్కడ అన్నీ రాసి పెడతారు, పేరు దీని గురించి మొత్తం. నేనైతే అది వీడియో తీయలేదు. చూసారా ఫస్ట్ టైం నేనైతే లైవ్ చూసుడు. ఇది ఎప్పుడు చూడలేదు. దాని తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా నాకైతే ఒకటి కనిపించింది, బయట ఉంది. అది ఇది. దీని తర్వాత ఇక్కడైతే అన్ని పాములు ఉన్నాయి. ఇక్కడైతే ఒక క్రొకోడైల్ ఉందా అంటే నాకైతే కనిపించలేదు. ఉంటుందంట ఏం లోపల. తర్వాత ఇక్కడ కూడా లోపల ఒకటి ఉంది. చూడండి ఇక్కడ అన్ని పాములే ఉంటాయి, పెద్ద పెద్దవి. నాకైతే భయం అవుతుంది. మీకు భయం అయితే కొంచెం స్కిప్ చేసి చూడండి. తర్వాత ఇక్కడ ఒక క్రొకోడైల్ అయితే ఉంది. అదే బీబీ కా మక్బరా అయితే చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్లో పెట్టిన.
ఇవైతే పాములు, కొంచెం ఇవి తాబేళ్ళు. తర్వాత అన్ని రకాల పాములు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇట్లా గ్లాస్ ఉంది, ఇది మొత్తం గ్లాసు మనకు కనిపించడానికి పెట్టిండ్రు. ఇక పాములు ఉన్నాయి అన్నీ. నాకైతే భయం అవుతుంది, నేనైతే చూడకుండానే షూట్ చేసిన, వీడియో అయితే రికార్డ్ చేసిన. చూడలే, నాకు భయం అవుతుందని. ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని వేరే వేరే కూడా ఉన్నాయి, అవి కూడా చూసినాము. కొంగలు, నెమళ్ళు అవి కూడా ఉన్నాయి. ఇవి చూసి, ఇది రౌండ్గా ఉంటుంది, ఇది కట్టిలో ఒక గుహ లెక్క ఉంటుంది. అందులో లోపలికి వెళ్ళాలి, మొత్తం చీకట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ కనిపించేది మాత్రం ఈ గ్లాసు లోపల నుంచి మాత్రం మంచిగా కనబడతాయి. ఇవి కనిపించడానికి అయితే వెలుగు ఉంటుంది, మొత్తం కనిపిస్తాయి. ఒక సొరంగం లాగా ఉంటుంది మొత్తము దీనికి. అందులో లోపలికి ఇట్లా రౌండ్గా ఉంటుంది. మనము ఇక్కడ నుంచి పోతే వేరే దారి నుంచి వెళ్ళొచ్చు, అట్లా రౌండ్గా ఉంటుంది. మొత్తం పాములే ఉంటాయి, పెద్ద పెద్దవి అన్నీ, కొత్త కొత్త పేర్లతోటి. నేనైతే చూడలేదు, నాకు భయం అవుతుంది. తర్వాత అయితే వేరే ఇంకా ఇది అయిపోలేదు, ఇంకా రౌండ్గా తిరిగిపోవాలి. బయటకు వచ్చినాము. బయటకు వచ్చిన తర్వాత ఇంకా వేరే ఉన్నాయి చూడండి. ఇక్కడ కోతులు ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి, అందుకనే పెట్టిండ్రేమో. ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి. కోతులు, తర్వాత ఇంకా అవి మేము పేర్లు ఉన్నాయి, కొత్త కొత్తవి ఉన్నాయి. ఇక్కడ అయితే కొంగలు ఉన్నాయి. ఇంకా ఏనుగులు ఇంకా అవి కూడా ఉండే, కాకపోతే ఆ రోజైతే మాకు కనిపించలేదు. నెమళ్ళు కూడా ఇక్కడ రాసి పెట్టిన, ఇక్కడ లేవు, వేరే దగ్గర ఉన్నాయి. నెమళ్ళు కూడా పెద్ద నెమళ్ళు, అవి వెరైటీ ఉన్నాయి, అవి కూడా చూసినాము. ఇవి ఏంటిదో, ఇది ఏంటిదో కొత్తగా ఉంది, అది దాని పేరు అయితే తెలియదు. చూడండి ఇవి. చూడండి నెమళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఎంత పెద్దగా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ కూడా ఇంకా వేరే వేరే ఉన్నాయి. చూడండి అక్కడ నుంచి అయితే బయటకు వచ్చినాము, మళ్ళీ గార్డెన్ నుంచి బయటకు వెళ్తున్నాము. ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి, అవి చూపిస్తున్నా. ఇక్కడ ఇవి చూడండి, ఇవి స్టార్టింగ్లోనే ఉండే, కాకపోతే నేను ఇటు సైడ్ వీడియో తీయలేదు, ఇప్పుడు కనిపించినాయి. తర్వాత బీబీకా మక్బరాకు అయితే వచ్చినామండి. మినీ తాజ్మహల్, సేమ్ తాజ్మహల్ లాగానే ఉంటుంది, చాలా సంవత్సరాల నాటిది కదా, మొత్తం రాయితోటే కట్టిండ్రు. ఇది ఎంట్రన్స్. మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది వచ్చారు, తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు మొత్తము ఇక షిరిడీకి వచ్చేటోళ్ళు ఉంటారు కదా, షిరిడీ నుంచి మొత్తం ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని వస్తారు కదా, మొత్తం ఎల్లోరా ఇది మొత్తం అన్నీ చూపించడానికి. ఔరంగాబాద్లో కృష్ణేశ్వర్,
మొత్తం వాళ్ళన్నీ తిరుగుతారు. మేమైతే బీబీ కా మక్బరాకి వచ్చినాం. చూడండి ఇట్లా కనిపిస్తుంది వ్యూ మొత్తం. సేమ్ తాజ్మహల్ లాగానే కనిపిస్తుంది. చాలా సంవత్సరాలది కదా. ఫస్ట్లో అయితే ఇక్కడ వాటర్ వచ్చేది, ఇప్పుడైతే మొత్తం అన్నీ ఎండిపోయినాయి, ఏం లేదు. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ పైనుంచి పైకి వెళ్ళాలి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ అన్నీ పెడతా. నెక్స్ట్ ఎల్లోరాకి వెళ్ళిన వీడియో కూడా పెడతా. చూడండి ఇది ఎట్లుందో. మొత్తం రాయితోటి కట్టిందే, మార్బుల్ మొత్తం. ఇక్కడైతే చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళాలి, సమాధి ఉంటుంది లోపల. చూడండి చాలామంది వస్తారు. ఇక్కడ నుంచి కిందికి వెళ్తారు వాళ్ళైతే. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, కాయిన్స్ ఎట్లా వేసారు చూడండి. చాలామంది అసలు చూడండి ఎట్లుందో, ఎన్ని డబ్బులు అసలు. నాకైతే పరిశాన్ అనిపించింది చూడంగానే. ఇంత కిందికి మొత్తం అందరూ, చాలా ఫారినర్స్ కూడా చాలామంది వస్తారు చూడడానికి. చూసారా ఎంత రెండిపోయినాయో. రోజు తీస్తారు, అయినా రెండిపోతాయి మొత్తం. చాలామంది వస్తారు. ఏదన్నా వాళ్ళకు ఉన్న కోరికలు కోరుకొని కాయిన్స్ ఏదైనా వేస్తారు. ఇక వాళ్ళకున్న తీరుగా నోట్లు కూడా వేస్తారు, కాయిన్స్ కూడా వేస్తారు. చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూసారా పైకి ఇది మొత్తం ఇట్లుంటుంది. లోపలైతే బీబీ కా మక్బరా అంటారు, ఔరంగాబాద్లో ఉంటుంది. అంతే, చూసినాము, వెళ్ళిపోతున్నాము కిందికి. ఇంకా నైట్ టైం చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే డే టైంలో వచ్చినాము. సాయంత్రం అయింది.